సరే సరే నేను చూసుకుంటాను. మీరే కంగారు పడకండి. ఓకే. ఏ సోహన్, ఫోన్ పెట్టేయ్. రేపు వినాయక చవితి, రోజంతా నువ్వు ఫోన్లోనే ఉన్నావు. మరి పని ఎలా పూర్తవుతుంది? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఏం సమస్య అని అస్తమానం ఫోన్ చేస్తూనే ఉన్నారు. పిన్ని, మనం ఎవరి కోసం సంపాదిస్తున్నామో కాస్త చూపించుకోవాలి కదా. మీరే చెప్పండి, అందులో నా తప్పేముంది? నమస్కారం అత్తయ్య. ఇక్కడికి నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇక్కడ నువ్వు రాకూడదని నువ్వు ముందే చెప్పాను కదా. అత్త, రోహిత్ ఎక్కడున్నాడు? ఎక్కడా ఒక చోట బాగానే ఉన్నాడు. మొత్తానికి నీతో పాటు లేడు, అంతవరకు సంతోషం. మిత్రుడిని ఇలా దూరం చేస్తున్నావే, నీకు పాపం అవుతుంది. నాకెందుకు పాపం వస్తుంది? నీకే పాపం వస్తుంది. తప్పుడు పనులు నువ్వే చేశావు. గుడ్డు, ఇప్పటికైనా నువ్వు మారు. ఎందుకిలా తప్పుడైన పనులు చేస్తున్నావు? అత్త, నేను ఇంకా ఎంత మారాలి? నేను మారిపోయాను, మీకు కనిపించట్లేదా? చెప్పు, ఎందుకు ఇప్పుడు రోహిత్ని చూడాలి? నాకు రోహిత్ వల్ల సాయం కావాలి. ఎలాంటి సాయం కావాలి? అది నేను వాడి దగ్గరే చెప్పాలి. అంటే ఇంకా నువ్వు మారనే లేదు. వెళ్ళు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మర్యాదగా బయలుదేరు, లేకుంటే అంతూ తెలుస్తాను. అత్త, నీకొక బనారస్ శారీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. నాకే ఐస్ పెడుతున్నావా? నాకు ఐస్ పెడుతున్నావా అని అడుగుతున్నా. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. 2 దెబ్బలు ఇచ్చానంటే. నన్ను కావాలంటే చంపేయి. నేను రోహిత్ని కలవకుండా ఇక్కడి నుంచి కదలను. ఏది జరిగినా పర్లేదు, నేను చూసుకుంటాను. ఏంటి మన మాట వెళ్ళలేదు? ముందు నువ్వు బయలుదేరు. తినే కదా తను. వెళ్ళనంటే వెళ్ళను, అంతే, వదిలే. అరే, నిన్ను బయలుదేరమని చెప్పాను కదా. లేవు, ఇక్కడ రోహిత్ లేడు, బయలుదేరు. సరే అత్త, ఇప్పుడైతే నేను బయలుదేరుతాను. ఆయన నా ఫ్రెండ్ వస్తే వాడి దగ్గర చెప్పేయండి. వాడి కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బయలుదేరు. సంజీవ్, ఆ డబ్బులు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసే. అలాగే. అమ్మా మోనిక, నోరు తెరు. నేనెందుకు తెరవాలి నాన్న? అరే నోరు తెరవమ్మా. సరే. వినాయక చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నాన్న, మీకు శుభాకాంక్షలు. వినాయకుడు రాగానే మన ఇంటికి వెలుగొచ్చింది కదా. నన్ను ఆశీర్వదించండి. మీకు మన అమ్మాయి మోనికాకి వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు కూడా బాబాయ్ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నిజంగా నాకు చాలా మంచి రోజు. వినాయకుడు నా ఇంటికే వచ్చాడు. తర్వాత ఇంకోవైపు నా ప్రియమైన కూతురు మోనికాకి పుట్టినరోజు. అన్నయ్య, ఈ రోజు ముహూర్తం చాలా మంచిది. ఒకే రోజులో 2 శుభకార్యాలు. బాబాయ్, అయితే సర్ప్రైజ్ లాంటిది ఉండాలి కదా? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. కానీ అందుకోసం నువ్వు ఇంటి నుంచి కాసేపు బయటికి రావాలి. మంచి కార్యక్రమాన్ని ఎందుకు దూరం చేయడం? రెడీ, త్వరగా వెళ్దాం. రామా, వెళ్దాం. పదండి, మనం బయటికి వెళ్ళి చూద్దాం. మీరు నేను అన్ని బయటికి వెళ్ళే చూడాలి. మోనికను వచ్చిన మాత్రం నాన్న చిన్న మాత్రం ఏం చెప్పరు. అది సర్లే, ముందు మనం బయటికి వెళ్ళి చూద్దాం. పదండి. చెప్పండి నాన్న. అదే వచ్చేసాం కదమ్మా, రా. నా బర్త్డే గిఫ్ట్ కారా నాన్న? అవునమ్మా. ఇదిగోమ్మా, తీసుకో. నీ బర్త్డేకి చిన్న గిఫ్ట్. చిన్నది కాదు నాన్న, ఇందులో మీ ప్రేమ చాలా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అదే విధంగా మా అందరికీ కూడా నువ్వంటే చాలా ప్రేమ తల్లి. సరే, ముందు ఈ విషయం చెప్పు. ఇంతకీ నీకు ఈ బర్త్డే గిఫ్ట్ నచ్చిందా లేదా? ఆఫ్ కోర్స్ బాబాయ్, ఇది చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. అరే, మీ ఇద్దరికేంటి, కార్ నచ్చిందా లేదా? అవునవును, బాగానే ఉంది. ఈ కార్ చాలా బాగుంది. ఈ రోజు మోనికా బర్త్డే. మోనికా మనకిష్టమైన అమ్మాయి. తన బర్త్డేకి కార్ ఇవ్వకుండా ఇంకేం ఇద్దాం? హ్యాపీ బర్త్డే మోనికా. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ అన్న. ఇదంతా ఏంటిమా? అన్ని తనకే ఇచ్చేస్తారా? అయితే నాకేం మిగులుతుంది? నోరు మూసుకోండి. పిచ్చి పిచ్చిగా అనవసరంగా వాగొద్దు. కొన్నాళ్లలో మోనికా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుందిగా. చాలా కోపం వస్తే తన ఎంగేజ్మెంట్ రింగ్ చూసుకోండి, సరేనా?
హలో, నువ్వా? అలాగా, రెడీ అయిందా? సరే, నేను వచ్చేస్తున్నాను. నేను త్వరగా వచ్చేస్తా. సరే. ఏమైందన్నా, మీరు చాలా టెన్షన్గా ఉన్నారు? అదంతా ఏమీ లేదు. సరే సరే. ఎక్కడికి నాన్న? చూడమ్మా, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. సాయంత్రానికల్లా వచ్చేస్తా. కానీ అన్నయ్య, సాయంత్రం మోనిక అత్తగారింటి వాళ్ళు వస్తారు. మరి మీరు లేకపోతే ఎలాగా? అరే, నీళ్ళు రాకముందు నేను వచ్చేస్తానమ్మా. డాక్టర్ సార్, ఆయన ఎలా ఉన్నారు? క్రిటికల్గానే ఉన్నారు. మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఆయన కాపాడడానికి. కానీ ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేము. మీరేమైనా అడగదలుచుకుంటే వెళ్ళి అడగొచ్చు. సార్, చాలా పెద్ద పదునైన ఆయుధంతోనే కొట్టారు. మెడపైన ఏదో తాడు గుర్తుంది. గొంతు పిసికి చంపాలని ప్రయత్నించారేమో. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? వాడు చంపేస్తాడు. ఏంటి, చంపేస్తాడా? ఎవరు చేస్తారో చెప్పు. అబ్బో, ఎవరు? అరే డాక్టర్ సార్, ఏంటో చూడండి. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయండి త్వరగా. He's no more. ఎవరితన్ని తీసుకొచ్చారు? వాళ్ళు బయటే కూర్చుని ఉన్నారు. సార్, ఈయనే ఆ పేషెంట్ని తీసుకుని వచ్చారు. ఆ విక్టిమ్ బట్టలన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ నర్సు జాగ్రత్త పెట్టారు. సరే, పంకజ్ ఏంటో చూడు. అతన్ని తీసుకొచ్చింది మీరేనా? అవును సార్. ఆ వ్యక్తి, అతను బతకలేదు, చనిపోయాడు. చనిపోయారా? అర్రరే. ఆ మనిషి ఎవరో మీకు తెలుసా? కాదు, ఆయన పరిస్థితి చూశాక నాకు వదలో అనిపించింది. అందుకే ఆయన్ని తీసుకురావాలనిపించింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఆయన్ని ఎత్తుకుని వచ్చినందువల్ల చూసారా నా డ్రెస్ ఎలా అయిపోయిందో. మీరు చాలా మంచి పని చేశారు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆ స్టూపిడ్ మూవీ చూడడం ఇష్టం లేదు. నువ్వు మాత్రం ఆ టికెట్ తీసుకున్నావు. సీరియస్ గా నేను డంప్ చేసేస్తాను. నేను ఆ బయలువాన్నే పెళ్లి చేసుకుంటాను. లేదు, ఇక్కడ చూడండి, స్టూపిడ్ మూవీ చూడడానికి నన్ను తీసుకెళ్తానంటున్నాడు. స్టూపిడ్ మూవీస్ అంతా చూడకండి. మీరు పని చేయండి. ముందు మీరు నా పని చేయండి. ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నాడు కదా, తన బట్టలు నాకు ఇవ్వండి ప్లీజ్. పర్వాలేదు, మీ బాయ్ ఫ్రెండ్ కు నేను హెల్ప్ చేస్తాను కదా. నిజంగానా? తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇవి విక్టిమ్ బట్టలు, అలాగే ఐడి కూడా దొరికింది సార్. దినేష్ కుమార్ నగర్లో ఉన్నాడు. రెడ్ ప్లస్ హాస్పిటల్లో అటెండెంట్. అది యాక్చువల్గా అతన్ని ఎక్కడ చూశారు? సార్, అది ఆ దావిరి రోడ్ ఉంది కదా, కుస్మీరి జంగల్ పక్కన, అక్కడే సార్. షర్ట్ పైన నల్లగా ఉంది, అదేంటి విషయం చెప్తారా? అది కాలిపోయిన గాయం కదా సార్, అందుకే అంటుకుంది. అదేలా జరుగుతుంది సార్? తన బాడీలో కాలిన గాయాలేం లేవే. అవును సార్, నేను బర్నింగ్ ఇంజనీర్ ఏం గమనించలేదే. లేదు సార్, కాలిపోతున్నాడు, పొగ కూడా వచ్చిందిగా. అలాగా? నువ్వు అతన్ని చూసిన చోటుని చూపిస్తావా? నీల్, నాకు భోజనం పెట్టడానికి ఏమి నిన్ను ఇక్కడికి పిలవలేదు.
కొత్తిమీరలాగా వచ్చి ఇంటల్లుడివి నువ్వొక్కడవే. నువ్వెందుకు ఇవి చేస్తున్నావు? పెళ్లి తర్వాత పనోడు ఊరికి వెళ్ళిపోతే నేనే కదా ఈ వంటంతా చెయ్యాలి. వెరీ ఫన్నీ. బాబాయ్ బాబాయ్ చెప్పమ్మా. అంటే నాన్న ఇంకా రాలేదు. అమ్మా నేను ఆయన నెంబరే ట్రై చేస్తున్నానమ్మా. అటెండ్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమీ అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. అన్నయ్య అనవసరంగా అన్నిటికీ భయపడతారు. ఆయనకు అసలే ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయారు. ఒకవేళ నాన్నగారికి ఏదైనా అయ్యుంటే? అన్నయ్య ప్లీజ్ అలా అంతా మాట్లాడకండి. నాన్నా అన్నయ్య నాన్నా మీకేమైంది? మీకు నెమ్మదిగా. మీరు ఓకే కదా? నెమ్మదిగా రండి అన్నయ్య, జాగ్రత్త. మీకు దెబ్బలు బాగా తగిలాయా? అన్నయ్య ఏమైంది మీకు? ఇక్కడ కూర్చోండి. నువ్వేంటి ఇక్కడ దిష్టి బొమ్మలో నిలబడ్డావు? త్వరగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. నేను డాక్టర్కి కాల్ చేస్తాను. వద్దమ్మా. అమ్మా నాకేం పెద్దగా దెబ్బ తగలేదు. జస్ట్ ఇక్కడ అలా గీసుకుందంతే. కాలు కాస్త బెనికింది, చేతులు చిన్న దెబ్బ. జస్ట్ మిస్ అమ్మా, తప్పించుకున్నా. తర్వాత నన్ను ఈ అబ్బాయే కాపాడాడమ్మా. అన్నయ్య నీళ్లు తాగండి. నాన్న మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. చూడమ్మా, ఇదేమో నీ పెళ్లి గిఫ్ట్ అమ్మా. ఇది కొనడానికే వెళ్ళాను. తీసుకోమ్మా, చూడు. నాన్నా నా పెళ్లి కోసం జ్యువెలరీయా? థ్యాంక్ యూ సో మచ్ నాన్నా. సరే రండి, ఇప్పుడు మనం తిందాం. నేను చాలా కష్టపడి చేశాను. అవునల్లుడు, నీకు మోనికాకి పెళ్లి రోజుని అనౌన్స్ చేసిన రోజు ఈ రోజులాగే నీ చేత్తోనే వంట చెయ్యాలి. వినాయక నిమజ్జనం రోజు చెప్తాను. ఈ గొడ్డల్ని యూజ్ చేసి అతని తలని నరికారనుకుంటా. పంచ్. సార్, ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయా చూడు. సార్ నంబర్ ప్లేట్ లేదు. ముందు చూడండి. పంకజ్, లోపల కొంచెం బాగా చెక్ చేయి. ఫింగర్ ప్రింట్స్ ఏదైనా దొరికితే ఎత్తి. లోపల ఇక్కడన్నిటినీ ఖాళీ చేశాడు. హంతకుడు నిప్పంటించడానికి ముందు ఆధారాల్ని దాచాలని ప్రయత్నించాడు. పూర్వి, ముందు నెంబర్ ప్లేట్ ఉంది, కానీ నెంబర్ని చెరపాలని చూశారు సార్. XTP 329. ఈ నంబర్ ఎవరిదో ఆర్టీఓలో చెక్ చేయండి. ఓకే సార్. సార్ సార్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. చూస్తుంటే 2-3 ఉన్నట్టుగా ఉన్నారు సార్. ఇదిగో చూడండి. అన్నిటినీ జాగ్రత్తగా తీ. సార్, పవన్ దాస్ అనే కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది. పవన్ దాస్ కంపెనీ, XTP 329. వైట్ కలర్ టిప్సీ కార్ మీదేనా? అవును, నా కారే. ఏమైంది? హత్య.
ఏంటి హత్యనా? అవును, కార్ని ఎవరు తగలబెట్టారు? అది ఆ బండిని నా కంపెనీ పేరులో రిజిస్టర్ చేశాను. కంపెనీ గ్యారేజ్లోనే అది ఉంటుంది. ఎవరికి కావాలో దాన్ని తీసుకెళ్తారు. సార్, ఎవరి హత్య జరిగింది? ఈ మనిషినే. ఈయనే మీ బండిలో ఉన్నారు. వీడు నా కారులో దొరికాడా? అవును, ఈ వ్యక్తి మీ కారు డిక్కీలో దొరికాడు. ఇక్కడ నుండి 75 కిలోమీటర్ల ఒక అడవిలో దొరికారు. బండి అర్ధాంతరంగా కాలింది. ఇతను రక్తపు మడుగుల్లో ప్రాణాలకు పోరాడుతున్నాడు. ఎవరితను? సార్, దీని గురించి నాకేమీ తెలియదు సార్. మీకు తెలుసా? లేదు సార్. సరే, మీకు ఈ మనిషి ఎవరో తెలియదు, కానీ మీ బండి ఏదో మీకు తెలుసు కదా. బండి గ్యారేజ్లో నుంచి బయలుదేరి అడవిలోకి ఎలా వెళ్ళింది? సార్, తెలియదు సార్. నానా, ఒకవేళ మోనిక... వినాయ్, నోరు మూసుకో. ఒక నిమిషం. మోనిక ఎవరు? నా ముద్దుల కోడలు, తర్వాత అన్నయ్యకి ముద్దుల కూతురు. ఒక నిమిషం, తన్ని పిలవండి, ఒక ప్రశ్న అడగాలి. అదేమో సార్, తను బాగా నిద్రపోతోంది, డిస్టర్బ్ అయిపోతుంది సార్. అది తన దగ్గరే అడుగుదాం. కానీ సార్, మా అమ్మాయి అలాగంతా ఏం చేయదు సార్. త్వరగా పిలవండి, లేకపోతే లేపి కూర్చోపెట్టి ఎలా మాట్లాడించాలో మాకు తెలుసు. పిలవండి. నేను ఇప్పుడే లేపి రమ్మంటాను. అంతా స్పష్టంగా ఇప్పుడే మనకు అర్థం అవుతుంది. ఇదిగో ఇప్పుడే వస్తాను. మోనికా, మోనికా, మోనికా! అరే దేవుడా, ఈ రూమ్ లో మోనికా లేదే. లేదా సార్? పూర్వి సార్, మోనికా లేదు. లేదా? మోనికా ఎక్కడికి వెళ్ళిపోయింది? చూడండి, తన వస్తువులు బట్టలు కూడా ఇక్కడ లేవు. చూడండి, సేఫ్ కూడా ఖాళీగా ఉంది. తను మొత్తం తీసుకెళ్లిపోయింది. మీరు తను రూమ్ లో నిద్రపోతుందన్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటి? అయ్యో, మొత్తం పోయింది. తను ఏది వదిలిపెట్టలేదు. నానా, అమ్మ చెప్పింది కరెక్టే. ఇక్కడ చూడండి, మోనిక తన ఎంగేజ్మెంట్ రింగ్ని వదిలేసింది. పెద్దనాన్న తన పెళ్లి తేదీని అనౌన్స్ చేయాలని అనుకున్నారు, అందుకే పారిపోయింది. ఏమిటి వాగుతున్నావు? తనెందుకు పారిపోవాలి? తను నీల్తో ఎంత సంతోషంగా ఉండేది. మీరందరూ కాస్త బయటికి వెళ్ళండి. తను పారిపోయిందా ఏంటని నేను చూస్తాను. మీరు రండి. అన్నారండి. బట్టలు నగలు కనిపించట్లేదు, కానీ పిల్లోస్ బెడ్షీట్స్ క్లీన్గా ఉన్నాయి. ఇక్కడెవరూ నిద్రపోయినట్టు లేదు. రూమ్ని చెక్ చేయండి. బయట నుంచి ఎవరైనా వచ్చారా చూడండి. ఫింగర్ ప్రింట్స్ దొరికితే తీయండి. ఓకే సార్. ఈ మందులన్నీ సార్, ఇదంతా ఇన్సులిన్. మోనికాకి డయాబెటీస్ ఉంది సార్. తను ఇన్సులిన్ వేసుకుంటుంది. అది లేకుండా తను తినలేదు సార్. ఇన్సులిన్? బట్టలు చెప్పులు మొత్తం గుర్తుంచుకుని తీసుకెళ్ళిన తను ముఖ్యమైన ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికి మర్చిపోయిందా ఏంటి? ఇది వినడానికి వింతగా లేదు సార్. తను చిన్నపిల్ల, మర్చిపోయి ఉంటుంది. మర్చిపోయింది. మీరు కొంచెం బ్యూరోకి రండి. పవన్ దర్జీ, ఆ కార్ మీ కంపెనీ పేరులో ఉంది. ఆ కార్ని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉపయోగించారు, కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారు. కానీ మోనిక కారు తీసుకెళ్లిన విషయం మీకు తెలియదంటున్నారు. లేదు సార్, మోనిక కారు తీసుకెళ్ళి ఉండదు సార్. కారు బయటికి వెళ్ళడం మీరు చూశారు కదా? లేదు. మరెలా కారు తీసుకెళ్లేదని చెప్తున్నారు? సార్, నాకు తెలిసి మోనిక కారు తీసుకొని వెళ్ళి దినేష్ని చంపేసి పారిపోయింది. లేదు సార్, లేదు సార్. మోనికాకి దినేష్ అంటూ ఎవరు తెలియదు సార్. ఒకవేళ మీకు వాడు తెలుసుండొచ్చు. దినేష్కి మీకు ఇచ్చిపుచ్చుకోవడంలో సమస్య ఉంది. మీ మీద అనుమానం రాకూడదని మీరు మోనికాతో హత్య చేయించారు. అభిజిత్, డాక్టర్ అభిజిత్, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్. దినేష్ని హత్య చేసినోడి ఫింగర్ ప్రింట్.
మీకు మోనికా రూమ్లో దొరికిందా? ఎగ్జాక్ట్లీ. ఏ 3 ఫింగర్ ప్రింట్స్ కారు డిక్కీ మీద దొరికిందో అవే ఫింగర్ ప్రింట్స్ మోనికా రూమ్లో కూడా దొరికాయి. అంటే దినేష్ హత్యలో మోనికాకి సంబంధం లేదు. కానీ దినేష్ని హత్య చేసిన హంతకుడు మోనికాని కిడ్నాప్ చేసిండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. పవన్ దార్జీ, ఫారెన్సిక్ రిపోర్ట్లో వచ్చిన సమాచారం ప్రకారం మోనికా రూమ్లో ఎవరో 3 ఫింగర్ ప్రింట్స్ లభించాయి. అంటే వాళ్లే మోనికాని కిడ్నాప్ చేస్తుండాలి. సార్, మా అమ్మాయిని కాపాడండి సార్, ప్లీజ్. ఇలా చూడండి, మేము ప్రయత్నం చేస్తాం. సమస్య ఏంటంటే తన ఫోన్ ఇంకా ఇంట్లోనే ఉంది. ఇంకా తను వెళ్ళింది కూడా మీరెవరో చూడలేదు. కనీసం మోనికా ఫ్రెండ్స్ ఫోన్ నంబర్స్ అన్నా ఇవ్వండి, వాడితో కనిపెడతారు. అయితే సరేనండి. ఓకే, థ్యాంక్స్. సార్, నేను మోనికా ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడి చూశాను. అసలు ఎవరికీ తన గురించి తెలియట్లేదు. అయితే మన మోనికా గురించి ఎలా తెలుసుకోవడం సార్? పవన్ దార్ ఇంట్లో ఉన్న నగల్ని దొంగిలించినోడు ఖచ్చితంగా వాటిని ఎక్కడైనా అమ్మడానికి వెళతాడు. వాడు మనకు దొరికాడంటే మోనికా ఉన్న చోటును కనిపెట్టొచ్చు. పవన్ దార్జీ, మీ దగ్గర ఆ నగల డీటెయిల్స్ ఉన్నాయా? అవును సార్, నా మొబైల్లో ఫోటో ఉంది సార్. వెరీ గుడ్. ఫ్రెడీ, వాటిని ఫోటో తీసి దయాకు పంపించు. వాడితో త్వరగా పని పూర్తి చేయమను. ఎస్ సార్. మంచ్. దినేష్ ఇంటి నైబర్స్ ఏం చెప్పారు? ఏంటి, ఊర్మికకు మాత్రమే తన గురించి తెలుసా? పిన్ని, నాకు ఇవ్వాల్సిన డబ్బు నుంచి కాస్త ఇవ్వండి. అడ్వాన్స్లో ఉందంతా కట్ చేసుకొని మిగతాది ఇవ్వండి. ఏంట్రా, నీ డబ్బులు తీసుకొని నేను పారిపోతానా ఏంటి? సరే, నువ్వు ఒక పని చెయ్యి, ఈ 500 ఉంచుకో, మిగతా రేపు ఇంటికి వచ్చి తీసుకో, సరేనా? ఊర్మి అక్క, అరే, నేను చాలా ఫేమస్ అయ్యాను. యాక్చువల్గా మేము సిఐడీస్, మిమ్మల్ని కొంచెం విచారించాలి. అడగండి సార్. అక్క, ఇతను మీకు తెలుసా? వీడు చాలా పెద్ద దుర్మార్గుడు. వీడు ఏదైనా గొడవ చేస్తున్నాడా? యాక్చువల్గా వీడు చనిపోయాడు. గుడ్డు చచ్చిపోయాడా? గుట్టు? కానీ ఐడిలో ఇతని పేరు దినేష్ అనే కదా ఉంది. అవునవును, దినేష్. కానీ మేము తనని గుడ్డు అనే పిలుస్తాం. అవును, ఇది ఎలా జరిగింది? నిన్న ఈయన అడవిలో హత్య చేసి పడేసరి మేమే కనిపెట్టాం. హాస్పిటల్లో అడ్మిట్ చేసినా సరే బ్రతకలేదు. ఖచ్చితంగా ఎవరైనా హత్య చేస్తుంటారు. ఈ తప్పైన వ్యాపారం చేయొద్దని నేను తనతో ఎన్నోసార్లు చెప్పాను. ఏదేమైనా మంచిగా సంపాదించాలన్నాను. నా మాట ఎక్కడ విన్నాడు? చూసారా, ఇంత చిన్న వయసులో చచ్చిపోయాడు. ఏదైనా తెలిసిందా వీణ్ణి ఎవరు హత్య చేశారని? ఇంకా లేదు, అదే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇతను ఏం తప్పుడు పని చేస్తున్నాడో మీకు తెలుసా? అది నాకు తెలీదు, కానీ నా కొడుకు రోహిత్తో చెప్తూ ఉంటాడు, త్వరలోనే నేను గొప్ప ధనవంతుడు అవుతానని. అలాగా? సరే, మీ కొడుకు రోహిత్తో కాస్త మాట్లాడొచ్చా? ఇప్పుడు ఎక్కడుంటాడు? ఇప్పుడు తన ఫ్రెండ్స్తో ఎక్కడో ఉంటాడు. షహున్ నగర్లో విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, అక్కడ ఉంటాడు. అక్కడ ఉండేదే రోహిత్ సార్. ఇలా చూడు రోహిత్, చెప్పండి మేము సార్. సిఐడి నుంచి వస్తున్నాం. సార్, చోటు ఇక్కడే కూర్చో వస్తాను. ఓకే. నీ దోస్తు గుడ్డు ఉన్నాడు కదా, వాడి గురించి మాట్లాడాలి. ఏమైంది? తను ఏమైనా గొడవ చేశాడా? లేదు, యాక్చువల్గా గుడ్డుని హత్య చేశారు. ఏమిటి? ఓరి దేవుడా, ఏంటి ఇలా జరిగింది? నీతో కొన్ని గురించి కాస్త మాట్లాడాలి. గుడ్డు ఏదో త్వరగానే ధనవంతుడవుతాడని విన్నాను. అవును సార్, తను అలా అన్నాడు, కానీ దాని గురించి పూర్తిగా నాతో చెప్పలేదు. ఇలా చూడు, నువ్వు దేవుడి విషయంలో పుణ్యకార్యాలు చేస్తున్నావు. నువ్వు నిజం చెప్పావంటే ఒకరి ప్రాణమైనా కాపాడొచ్చు. నాకు అర్థం కాలేదు సార్. చావడానికి ముందు గుడ్డు హాస్పిటల్లో ఒక విషయం చెప్పాడు. అదేంటంటే వాడు నన్ను చంపేస్తాడు. ఎవరది? ఎవరిని చంపుతారు? అదేమైనా తెలుసా? లేదు సార్, గుడ్డు తన ఫ్రెండ్కు హెల్ప్ చేసేవాడు కదా. తన ఫ్రెండ్ ఒక డబ్బున్న అమ్మాయిని లవ్ చేయాలని ప్లాన్ వేశాడు. ఫ్రెండ్ ఎవరు? నేను ఆ విషయం గురించి తనతో చాలాసార్లు అడిగాను, కానీ ఆ ఫ్రెండ్ ఎవరని చాలాసార్లు అడిగినా నాతో చెప్పలేదు సార్.
సరే, వాళ్ళు ఎప్పుడు పారిపోవాలనుకున్నారు? అది వినాయక చవితి జరుగుతున్న 3వ రోజు. ఆ అమ్మాయి ఇల్లు వదిలి పారిపోయి వచ్చింది. గుడ్డు వాళ్ళ ఫ్రెండ్ ఇంటి పక్కన ఒక చోటు నుంచి వాళ్ళు పారిపోవాలని ప్లాన్ వేశారు సార్. ఏ చోట అయి ఉంటుంది? సరే, ఇలా చూడు, కాస్త బాగా ఆలోచించు. ఆ ఫ్రెండ్ ఎవరో గుర్తుకొస్తున్నాడా? నిజం చెప్తున్నా సార్, అంతకుమించి నాకేం తెలియదు సార్. సరే, నీ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరూ లేరుగా? కాదు సార్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళకి గుడ్డుకు ఫ్రెండ్షిప్పే లేదు. అలాగా? సార్, గుడ్డు ఫ్రెండ్ ఇంకెవరై ఉంటారు? ఎవరో గాని అతని ప్రాణం ప్రమాదంలో ఉంది. ఏ హాస్పిటల్లో గుడ్డు పని చేస్తున్నాడో అక్కడికి వెళితే విషయం తెలుస్తుంది. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉదయం మార్కెట్కి వెళ్ళాడు, కొన్నాళ్ళు కిల్లీలు అమ్మాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు సార్. షాల్ కావాలండి, షాల్. షాల్ కావాలండి, షాల్. చీప్ అయిన షాల్. షాల్ కావాలండి, షాల్. షాల్ తీసుకోండి, తక్కువ ధరలో ఇస్తాను. ఇలా చూడండి, డిజైన్ బాగుంది. ఈ క్లైమేట్లో షాల్స్ అమ్ముతున్నావా? అవునండి. చాలా తెలివైన వాడివే. జతన్, ఏంటి విషయం? సార్, మంచి విషయం దొరికింది. దొంగ నగలు నిన్న మార్కెట్లో కొత్తగా వచ్చింది. దానికి 25 లక్షలు ఇచ్చి ఒకటి తీసుకున్నాడు. చెయ్యి మారిపోయిందా? అవునవును, వచ్చేసింది. వాడి పేరేంటి? దామోదర్ సేటు. సార్ సార్, ఏమిటి సార్ నన్ను కొడుతున్నారు? ఈ జ్యువెల్ నీ దగ్గర ఉందా? అవును సార్, నా దగ్గరే ఉంది సార్. వెళ్ళు, తీసుకురా. అప్పుడే వద్దని అనుకున్నాను సార్. సార్, ఇదిగోండి మీరు అడిగిన నగలు. సార్, క్షమించండి సార్, మళ్ళీ ఇలాంటి తప్పు నేను చెయ్యను సార్. చాలా సంతోషం, త్వరగా అర్థం చేసుకున్నా. దొంగ వస్తువులు కొంటే మనశ్శాంతి పోతుందని ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. సార్, పవన్ దాస్ దగ్గర నుంచి కనిపించకుండా పోయిన నగలివే. దీన్ని ఎవరి దగ్గర నుంచి కొన్నావు? సార్, రంగ దగ్గర నుంచి సార్. మర్యాదగా వాడి ఫోన్ నెంబర్, అడ్రస్ చెప్పు. సార్, వాడి అడ్రస్ అంతా నాకు తెలియదు సార్, కానీ వాడి ఫోన్ నంబర్ మాత్రం ఇచ్చాడు సార్. ఎందుకంటే వాడికి నేను డబ్బు బాకీ ఉన్నాను సార్. సరే, నేను బ్యాలెన్స్ అమౌంట్ రెడీ చేసి పెట్టాను, త్వరగా వచ్చి తీసుకోవడమని చెప్పు. మేడం, నేను మీతో కాస్త మాట్లాడాలి. ఏంటి, ఎవరైనా అడ్మిట్ చేయాలా ఏంటి? అడ్మిషన్ ఏం లేదు, నేను ఒకరిని కలవాలి. పేషెంట్ ని అడ్మిట్ చేశారా? ఎవరో చెప్పండి. కాస్త మొహానికి మేకప్ వేయడం ఆపుతారా? నాకు టైం లేదు మేడం. ఇక్కడ గుడ్డు ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చాను. ఎవరు లావు? అదే గుడ్డు అని దినేష్ కాలో పక్కన ఉంటాడు కదా, అతను నా చిన్ననాటి స్నేహితుడు. తను తన ఫ్రెండ్ కి ఇవ్వమని కొన్ని వస్తువులు ఇచ్చాడు, తీసుకొచ్చాను. తమ్ముడు తను చచ్చిపోయాడు కదా, అందుకే నేను వాడిని వెతుకుతూ వస్తున్నాను. తన ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ. ఏంటి, వాడికి ఎవరు ఫ్రెండ్సే లేరా? అలాగైతే ఈ డబ్బు అయితే మొత్తం ఈ 5 లక్షల రూపాయలు నాకే సొంతమా? ఈ రోజు నేను పార్టీ చేసుకోబోతున్నాను. తమ్ముడు తమ్ముడు ఇలా రా. ఏమైంది? ఈ డబ్బులన్నీ ఎవరి అమ్మా? నీకేం అవసరం? ఈ డబ్బు ఉంది కదా, ఇది నా ఫ్రెండ్ గుడ్డుది. తను ఇక్కడ ఈ హాస్పిటల్లోనే పని చేసేవాడు అటెండెంట్ గా. అతను నాకు ఇచ్చి చెప్పాడు తన ఫ్రెండ్ కి ఇవ్వమని. ఆ విషయం చెప్దామనిస్తే ఈలోగా వాడిని వేసేశారు. ఓ, ఆ విషయమా? ఓ, అతని గురించా నువ్వు మాట్లాడింది? రీటా. తను నా పేరుని రీటా అని చెప్పొచ్చాడు, కానీ పేరు చెప్పే ముందే పాపం చనిపోయాడు. పోయినప్పుడే నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. మీరిది నాకు ఇచ్చేయండి. ఒక్క నిమిషం, నువ్వు తన ఫ్రెండా ఏంటి? అవును, నేనే తన ఫ్రెండ్ రీటా. నువ్వు చెప్పేది నిజమేనా? 100% నిజం, దేవుడి మీద ప్రమాణం. ఇది నాకు ఇచ్చే. ఒక్క నిమిషం, అది లేస్తామో నువ్వు ఇవ్వండి. లేదు లేదు, నేనే తన కుదరదు కుదరదు. ఇవ్వండి. నువ్వు చెప్తే నేను ఇవ్వండి బాబు. నేను నమ్మను. నేనే రీటా. సరే 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 సరే, గుడ్డు దోస్తు మీరేనా? అయితే రండి, సిఐడి బ్యూరోకి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీరు సిఐడి
ఈవిడ గుడ్డుతో కలిసి ఆ అమ్మాయి పారిపోవడానికి ఐడియా ఇచ్చింది సార్. మీరు కూడా సిఐడియా? ఈ అమ్మాయి ఎక్కడ? నాకు తెలియదు సార్. హత్య అలాగే కిడ్నాప్ లాంటి కేసులో ఈవిడ మీద తప్పకుండా మోపితే బాగుంటుంది సార్. లేదు లేదు, నాకేం తెలీదు. నేను డబ్బు మీద ఆశతో అలా చెప్పాను. నాకేం తెలీదు. నేను గుడ్ ఫ్రెండ్ అని కాదు, నాకు అలాంటి వాళ్ళు ఎవరు తెలీదు. అలా అయితే గుడ్ ఫ్రెండ్ ఇంకెవరు? నాకేం తెలీదు. నోర్మి, ఎవరో చెప్పు. ఆ రౌడీ పోకిరి అబ్బాయి సందీప్, వాడే తన ఫ్రెండ్. సందీప్? ఎక్కడికి వెళితే అతన్ని చూడగలం. రా బాబు రంగా. అరే దామోదర్ సేట్, డబ్బివ్వు. ఇందులో సకానికి పైగా మొత్తం నకిలీ. అంతా కంచు వెండికి పైన బంగారం పూసేశారు. దీనికి డబ్బెలా ఇస్తారు? ఏంటిది, నకిలీ నగల? లేకపోతే నీతో ఆడుకుంటున్నానా? నా 15 లక్షల్ని తిరిగిచ్చేసాయి. బాస్ దగ్గర చెప్పకో. సరే సరే, నువ్వు దిగులు పడకు, నీ డబ్బంతా మళ్ళీ వస్తుంది. సరే సరే, త్వరగా చూడు. గుడ్, కరెక్ట్గా చెప్పావు. సార్, మీరు ఎలా చెప్పారో నేను అదే విధంగా చెప్పేశాను. చూద్దాం రంగా అతని బాస్ తర్వాత ఎక్కడికి వెళ్తారో. దామోదర్ గారు, మీరు మీ నోరు తెరవరుగా? మీరు ఎవరికైనా చెప్పారంటే అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నోరే తెరవండి సార్. బాస్ మమ్మల్ని మోసం చేశారు. ఇందులో సగం నకిలీ నగలే ఉన్నాయి. అందుకే తన సరుకులంతా చేశాడు. ఏం చెప్తున్నా? నన్నే అమరుస్తారా? మౌనిక ఇప్పుడు నా కంట్రోల్లో ఉందని వాళ్ళకి తెలీదా? ఏంటి సేట్, మౌనికని దాచిపెట్టడానికి నువ్వు ఇచ్చే ఫీజు నాకు ఇదే అన్నావు. ఇందులో సగం పైన ఫేక్ అంట. అవునా? సరే, అన్ని నగలు నిజమంటున్నాడే. తర్వాత వాడు మనందరినీ కన్ఫ్యూజ్ చేస్తాడే. వాడిని కాల్చి పారేయాలి. రండ్రా. ఎక్కడికి వెళ్తున్నావు? అంత అర్జెంటా? అది అడగడానికి నువ్వెవర్రా? బ్యాగ్ ఇవ్వు. లేవరా. చెప్పు, మోనిక ఎక్కడుంది? ఒకడు తనని బయటికి తీసుకెళ్లాడు. ఎవరు? ఎక్కడికి? దయ్యా, నేను ఆ మాల్లోనే ఉన్నాను. ఓకే దయ్యా. కిడ్నాపర్స్ ఫోన్ ఇక్కడే ట్రేస్ అవుతోంది. మోనిక సందీపులు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి 5 నిమిషాల దూరంలో ఈ చోటే ఉంది. అందువల్ల ఇక్కడికే వచ్చుంటారు. మొత్తం చెక్ చేయండి. రా. ఇదిగో తీసుకో. ఇదిగో ఫోన్ తీసుకో. సందీప్కు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. పట్టుకో. దీనికి కావలసిన వస్తువుని తీసుకొస్తాను. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే బుల్లెట్ నీ మీదకే వస్తుంది. హలో హలో మోనిక, చెప్పు, ఎక్కడున్నావు? నేను
ఇక్కడ ఎక్స్లేటర్ ఉంది కదా, అక్కడున్నాను. అలాగే అలాగే వస్తున్నాను. ఇదిగో పట్టుకో. వాణ్ణి ప్రాణాలతో వదులుకు. తీసుకో. పట్టుకోమని చెప్పాను. సార్, నా కూతురికేం అవ్వదు కదా? రిలాక్స్ పవన్, ఏమీ కాదు. ఎక్స్క్యూజ్ చెప్పండి, ఇక్కడెక్కడైనా ఇతను చూసారా? లేదు. నిఖిల్, నువ్వు వెళుతూనే ఉండు. పదండి. నువ్వు వచ్చేసావా మోనికా? ఇక నాకేమీ అక్కర్లేదు. నీకోసం ఎన్నాళ్ళు ఎదురు చూసినా తెలుసా? నీకు ఎన్ని ఫోన్లు చేశాను. సరే, నువ్వు ఇంట్లో నుంచి ఎప్పుడు బయలుదేరావు? శ్రేయ, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోటోస్ చూపించి అడుగు. మీరు వీళ్ళిద్దరిలో ఎవరినైనా చూసారా? వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసారా? మోనికా, ఏంటిది? ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలి. కానీ ఎందుకు? నేనేం చేశాను మోనికా? మోనికా, నేను చెప్పేది విను. ఎందుకు ఇలా చేస్తున్నా? తినెందుకు చంపనంటుంది? దయా, పైన ఇలా చూడు, నువ్వేదో కన్ఫ్యూషన్ లో ఉన్నట్టున్నావు. అర్థం ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ తల్లి, మౌనిక, ఏమా నీకేం కాలేదుగా? నాన్న, ఏమిటి ఇదంతా? ఎవరమ్మా ఇదంతా చేశారు? ఇదంతా మీ తమ్ముడే చేశాడు, సంజీవ్ జై. అన్నయ్య, అన్నయ్య, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. నాకేం తెలీదు. మేము అబద్ధం చెప్తున్నావా? ఇదంతా నేనే చేశాను. ఎందుకు చేశావు? ఎందుకంటే మోనిక చేసిన పని అలాంటిది. ఇంకా తను చేయబోయే పని ఉందే, అందుకు నేను విధించిన శిక్ష చాలా చిన్నది. మా అన్నయ్య ఒక అనాథ అమ్మాయిని తన సొంత కూతుర్లా అనుకుని మా ఇంటికి తీసుకొచ్చారు. మేమందరం కూడా మా కన్నబిడ్డల కన్నా తన్నే చాలా ప్రేమగా చూసుకున్నాం. అన్న మా కుటుంబ ఆస్తులన్నీ కూడా మోనిక పేరు మీద రాసేశారు. కానీ అది ఎందుకు పనికిరాని వెధవ మాటలు విని తనకు జీవితాన్ని ఇచ్చిన మా అన్నయ్యనే చంపేయడానికి సిద్ధమైపోయింది ఆ రాక్షసి. మీ నాన్యవి నీ అసలైన తండ్రి కాదు, నిన్ను దత్తత తీసుకున్నాడు. ఆయన ప్రాణాలతో ఉన్నంత వరకు మన పెళ్లి జరగదు. కానీ వాడు చచ్చాడంటే డబ్బు, ఆస్తి, నగలు ఇవన్నీ నీకే. ఇదిగో, నేను చెప్పేది విను. అతనికి జ్ఞానోదయం వచ్చి ఆస్తి మొత్తం వినయ్ పేర్లే రాసిస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? అందుకే అంటున్నాను, ఆ పవన్ గాడు పోతే ఇక మన జీవితంలో ఏ ప్రాబ్లము ఉండదు. ఓకే, నేను సిద్ధం. మీకు అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఎందుకు సిఐడిస్కి చెప్పలేదు? ఏం చేయమంటారు? నేను ఎవరితో ఏం చెప్పను. నేను చెప్పింది ఇక్కడ ఎవరు నమ్ముతారు? అసలే అన్నయ్య చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు.
మోనికని కిడ్నాప్ చేయించింది నేనే. నేను మాత్రమే ఇది కరెక్ట్గా ప్లాన్ చేసి ఈ సంజీవ్ ద్వారా మోనిక చేతులతోనే నేను ఈ మర్డర్ చేయించాలని ప్లాన్ చేశాను. నాకు కావలసిందల్లా ఒకే దెబ్బతో ఈ 2 కుక్కల్ని తరివేయాలని. నువ్వు నన్ను చంపాలని డిసైడ్ అయ్యాక నువ్వెందుకు ఆ రోజు లారీ నా మీద ఢీ కొనకుండా ఎందుకు నన్ను కాపాడావు? అక్కడ పోలీసులు ఉన్నారు. పైగా మీరు నన్ను ఆ లారీ డ్రైవర్తో చూశారు. అందుకే ప్లాన్ని మార్చేశాను. ఓ మంచి విషయాన్ని తప్పుడు మార్గంలో వెళ్ళి ప్రయత్నించారు. ఇది మీకు చిన్నపిల్లల చేష్టలా లేదా? చట్టాన్ని చేతికి తీసుకోవడం నేరం. సందీప్ మోనిక వాళ్ళు చేసిన తప్పుకి శిక్షను అనుభవిస్తారు. కానీ గుడ్డు హత్యకు మోనికాని కిడ్నాప్ చేసినందుకు మీరు జైలుకు వెళ్ళి తీరాల్సిందే. మీ ముగ్గురికి ఏం జరుగుతుందో చట్టమే నిర్ణయిస్తుంది.